క్రీస్తునందు ప్రియ యవనస్తులారా, ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి ఈ రీతిగా కలుసుకోవడం ప్రభు మనకిచ్చిన అద్భుతమైన గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. దేవుడు మన జీవితాలలో కలిగి ఉన్న ఉన్నతమైన తలంపుల్ని మనకు షేర్ చేయాలని దేవుడు ఇష్టపడతాడు. అందుకని ఈ యొక్క ఎస్కా టీం ద్వారా దేవుడు మనకు మంచి అవకాశం కలిగించారు. అవకాశాలని దేవుడు కల్పించినప్పుడు మనం సద్వినియోగం చేసుకున్నామంటే మంచి విఘ్నులు అని అర్థం. మీరు చాలా తెలివి కలిగి ఉన్నారు. ఎందుకంటే దీని ద్వారా కలిగే మార్పు ఏంటో ముందుగా ఊహించారు. నిజం, మనం అక్కడికి వెళితే మంచిది, మనం అక్కడ ఉంటే మంచిది, మనం అక్కడ వింటే మంచిది, అక్కడ సహవాసంలో తింటే మంచిది అని ఆలోచించారు. మీ ఆలోచనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు తప్పనిసరిగా. ఎందుకంటే మంచి ఆలోచన మన జీవితాలలో మంచి కార్యాన్ని చేస్తుంది. కనుక లేఖనాల నుండి కొన్ని విషయాలు ఇప్పుడు వరకు మనం దానియేలు జీవితంలో ఒక సవాలుతో కూడిన వర్తమానాన్ని మనం విన్నాం. దానియేలు అపవిత్రంగా నేను ఉండకూడదు అని తన మనసులో నిశ్చయించుకున్నాడు. దేవుడు మన జీవితాల్లో మనం చేసుకునే మంచి నిర్ణయాలకు ఆయన ఆమేన్ అంటాడు. ప్రతి మంచి విషయంలో దేవుడు తన చిత్త ప్రకారం చేయడానికి మనం సిద్ధపరుస్తాడు. బైబిల్లో ఉంది. అది మంచి కార్యం అయితే ఆయన తప్పనిసరిగా ఆమేన్ అంటాడు. చాలా మంది ఏమంటారంటే, నేను ఇలా ఉండడం దేవుడికి ఇష్టం, నిజంగా నేను ఇలా ఉండకూడదని తెలిస్తే దేవుడు ఎప్పుడో నన్ను దర్శించుండేవాడు, నేను ఇప్పటికీ తాగుతున్నానంటే అది దేవుడి చిత్తమే అంటుంటారు అన్నమాట. ఎక్కువ నేను ఇలా ఉండిపోవడం దేవుడి చిత్తమే, లేకపోతే ఎప్పుడో ఆయన దర్శించుండేవాడు, మమ్మల్ని ఎప్పుడో దర్శించుండేవాడు, కనుక ఆయన రాతను బట్టి ఆ గీతను బట్టి నేను ఇలా ఉన్నాను లేకపోతేనా అని అంటుంటారు అనమాట. అది పచ్చి అబద్ధం అని బైబిల్ చెబుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడో అవకాశం ఇచ్చాడు. ఆయన అసలు నువ్వు పుట్టడమే ఒక ఉన్నతమైన ఉద్దేశంలో పుడతావు. మన హెబ్రీ పత్రిక 13:20 హెబ్రీ 13:20 ఇలా ఉంటుంది. ఏమనంటే, గొర్రెలు గొప్ప కాపరిని యేసును ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధం రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరచును కనుక. అంటే దేవుడు తనకు దృష్టికి అనుకూలమైన దాన్నే నీలో జరిగిస్తాడు. కానీ నేను పొగాకు వేసాను, నువ్వు దాన్ని నవలరా అని అంటారు దేవుడు. గుట్కాలు వాళ్ళు తయారు చేశారు కదా, అది ఆహార పదార్థం కాదు. ఆహార పదార్థం కాని దాన్ని నువ్వు ఆహార పదార్థంగా నువ్వు తీసుకుంటావు అని అంటే అది దేవుని యొక్క ఇష్టానుకూలమైన విషయం కాదు అని మనకు తెలియకుండా. కనుక తనకి ఇష్టమైన దానిని మనలో జరిగించాలని దేవుడు ఇష్టపడతాడు. తనకి ఇష్టమైన దాన్ని. అందుకని ప్రతి మంచి విషయంలో ఆయన ఆమేన్ అంటాడు. ప్రతి మంచి విషయంలో ఆమేన్ అంటాడు. కనుక మీరు ఇక్కడికి రావడం మంచిది, అందుకని దేవుడు ఆమేన్ అన్నాడు. మీరు ఇక్కడికి రావడం అనేది నాట్ అన్ యాక్సిడెంట్, అలా ఆకస్మికంగా జరిగిన ఒక కార్యం కాదు. ఇది ఖచ్చితమైన ప్రణాళిక, ఇది ఖచ్చితమైన దైవ సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. మీ ఎడల ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ఆలోచన. మన ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుడి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాను. ఈ 2 పూటల్లో కూడా నేను ఆ విషయాన్ని నేను మీకు ఇస్తాను. కనుక మన ఆలోచనలు ఎలా ఉంటాయి మానసిక శాస్త్రపరమైన పరంగా, దేవుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈ రెండింటికి మధ్య మనం ఎక్కువ సార్లు పట్టబడతా ఉంటాం. అంటే సంఘర్షణకు గురవుతాం. సంఘర్షణ వలన ఎక్కువ మానసికమైన వ్యధ, ఆ మానసికమైన వ్యధ వలన ఒక వ్యాధి, ఆ తర్వాత ఆత్మహత్యపరమైన లేకపోతే మరణానికి సంబంధించిన అనేక విషయాలు. అందుచేత సంఘర్షణలే తగ్గిస్తే మనకంటే హార్ట్ అటాక్స్ కంటే హార్ట్ అటాక్స్ ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. అందుచేత ఈ ఆలోచన దెబ్బలాటలు అంటే చెయ్యాలా వద్దా, ఉండాలా వద్దా, వెళ్ళాలా వద్దా, తినాలా వద్దా, అలా ఉంటే ఇది, ఇలా ఉంటే ఇది, అందుచేత ఈ రెండింటి మధ్య ఇరుకు పడిపోయింది నేను. ఇలాంటి ఆలోచనల ద్వారా నిరంతరం మనకి సంఘర్షణ ఏర్పడతాయి. కాన్ఫ్లిక్ట్స్ అంటాం మేము మానసిక శాస్త్ర ప్రకారం. కనుక ఈ యొక్క కుంచనాలు, ఈ యొక్క అపసవ్య ఆలోచనలు, సవ్య ఆలోచనలు, ఈ రెండింటి మధ్య అంతరాత్మే ఇది చెయ్యొద్దు అని చెబుతుంటే మన మనసే ఇది చెయ్యాలి అని అంటున్నప్పుడు ఈ అంతరాత్మకి మనసుకి మధ్య జరిగే ఈ పోరాటంలో ఓడిపోయాం అనుకోండి, శరీరానుసారం అవుతాం. గెలిచాం అనుకోండి, ఆత్మానుసారం. అంచేత ఆత్మానుసారుల శరీరానుసారుల అనేది మీ గెలుపు ఓటమి మీద ఆధారపడి ఉంటుంది. ఎవడు గెలిచాడో ఎవడు ఓడాడో వాళ్ళతో నిర్ణయించలేదు. అర్థమైంది కదా? మీ బాగా బైబిల్ పట్టుకొని చక్కగా రెగ్యులర్గా వస్తే మీరు గెలిచారు అనుకుంటారు. కానీ మీరు పైకి ఎలా ఉండొచ్చు, లోపల అంతరంగంలో ఓడిపోయి ఉండొచ్చు. ఇక లోపల సారవుతుంది ఒక నవ్వుతూ ఉండిన మన హృదయం దుఃఖం ఉండొచ్చు. పైకి చూడండి, మీరు ఎలా కనపడుతున్నారు, అలాగే కనపడుతున్నారు. కానీ ఒక్కొక్కటి పక్కకి సైడ్కి వెళ్ళాల్సిన విషయం చెప్తారు.
ఎన్ని బాధలు మీకే తెలుసా అలాగే కాలేజీ దగ్గర నుండి వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన విషయాలు, సాంఘికపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, నైతికపరమైన విషయాలు, మన గోల్ సెట్టింగ్ సంబంధించిన విషయాలు ఎన్నో చెబుతారు. వండర్ఫుల్. ఇది మంచి సమయం, దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకునే సమయం, ఆయన నేరుగా మనతో మాట్లాడే సమయం. ఎందుకంటే మన హృదయం వింటూ ఉన్నప్పుడు ఆయన హృదయాల మీద రాస్తాడు, మనస్సు అనే పెట్టిలో పెడతాడు మనకు బయట. అంటే హృదయాల మీద రాయడానికి కోసం మనము దేవుని యొక్క విధేయత చూపించున్నాయి. ఈ మధ్యన కరోనాతో కొంచెం దూరం అయ్యాము మనం, లేకపోతే ఇంకా చాలా దగ్గరగా ఉండేవాడు. దగ్గరకంటే బెంచీలు కాదు, ఆధ్యాత్మికంగా దేవునికి అని అర్థం. అందుచేత దేవుడు ఈ కరోనాని కూడా ఒక మంచి లెసన్ కోసమే పంపించాడు. కరోనా అంటే నేను అనుకుంటాను, కా అంటే కలుగు తెచ్చింది, రూ అంటే రోగం తెచ్చింది, నా అంటే నాశనం తెచ్చింది. కనుక శారీరకమైన మరి ఆర్థికపరమైన కరువు, ఆత్మీయపరమైన కరువు, అన్ని రకాల కరువులు మనం ఉన్నాం మనం. కనుక అది ఒక భయంకరమైన వ్యాధికి గురయ్యారు అందరూ కూడా. చాలా మంది సుమారుగా 300 పైచలు 347 మంది అంతమంది పేర్లు రాసింది, అక్కడ రాయలేకపోయాను. అంతమంది దైవజనులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అలవాటు ఎవరు పూడుస్తారు? ఎవరు బాధ్యత ఎవరిది? మళ్ళీ బాధ్యత. కనుక మనం దేవుడిని నమ్మి ఒక నైతిక విలువలతో అనేక మందికి మన జూనియర్స్కి, మన వెనకున్న వాళ్ళకి మనం చక్కగా నేను ఇలా ఉన్నాను కనుకే నువ్వు కూడా అలా ఉండు, నేను ఇలా మారాను, నేను ఇలాంటి ఫలాలు పొందాను, నువ్వు కూడా ఇలాంటి ఫలం పొందు అనే ఒక మార్గదర్శకమైన ఒక మెంటర్గా మన జీవితాలు ఉండాలి. ఎంతకాలం కూడా లేకపోయినా ఎక్కడుండి అలా ఉండి ఇతరులకి చెప్పగలగాలి. అది దేవుడు కోరుతుంది. చేత మన జీవితాలలోని మార్పు కోసమే దేవుడు ఈ ఎస్ఆర్ ద్వారా ఏర్పాటు చేశాడు. మరి జోషువాకు మరియు జాన్మేష్ అనే ప్రత్యేక నామాలు తెలియజేస్తున్నానన్న. చాలా సంవత్సరాల నుండి నేను దైవజనులు మా ముందు నడుస్తున్న దైవజనులు ఒకరు కనుక దేవుడు వారిని బలమైన సాధనాలుగా కొండ మీద ఉండే పట్టణాల్లో స్తంభం మీద ఉండే దీపాలుగా దేవుని ఆశీర్వదించాడు. ఈ ప్రాంతంలో మరి అంత చాలా దూరాల నుండి వచ్చాము మేము, మీరు కూడా చాలా దూరం నుండి వచ్చి ఉంటారులే. నేను ఆ విషయం చెప్పుకుంటాను, నాకంటే ఎక్కువ దూరం నుండి కూడా వచ్చి ఉండొచ్చు మేము. వేరు అయినప్పటికీ కూడా అంత దూరం నుండి ఎందుకు వచ్చాము? ఒక మంచి ఆలోచన తీసుకున్నాడు దానికోసం, ఒక మంచి విషయం నేర్చుకున్నాం కూడా అని మనం చెప్పుకోవడం కోసం. కేవలం చెప్పుకోవడానికి కాగితాల్లో రాసుకోవడానికి మాత్రమే కాదు, దాని ప్రకారం నడిస్తే జరిగే పరిణామం తెలుసుకోవాలి. ఇదేదో విని వెళ్ళిపోయే కథ కాదు, ఇది నిత్య జీవితం మేము అనుభవించి చెబుతున్నాం. మేము దాన్ని అనుభవించాం, మేము దాన్ని విన్నాం, మా చేతులు తాకాయి, మా చేతులు స్పృశించాయి, మా చెవులు విన్నాయి, మా హృదయం స్పృశించింది, మా మనసు స్వప్నించింది. దీన్ని పెర్సెప్షన్ అంటారు మానసిక శాస్త్ర ప్రకారం. పెర్సెప్షన్ అంటే ప్రత్యక్షత అని అర్థం. ప్రత్యక్షత అంటే అర్థం నిజానికి ఏదో ప్రత్యక్షం అవటం కాదు. మానసిక పరిభాషలో పెర్సెప్షన్ అంటే జ్ఞానేంద్రియ స్పర్శ అని అర్థం. జ్ఞానేంద్రియ స్పర్శ. మనకున్న జ్ఞానేంద్రియాలన్నీ కూడా అనుభవం పొందుతాయి. దేవుని వాక్కు అంత పవర్ఫుల్ అనమాట. యోహాను తన మొదటి పత్రిక మొట్టమొదటి వచ్చిన అన్నాడు, జీవవాక్యాల గురించి ఆయన ఏది ఉందో, మేము ఏది విన్నామో, ఏది తాకామో, ఏది అనుభవించామో దాన్నే చెప్తున్నాం. ఈరోజు కూడా నేను అంతరిక్షంలో ఒక కథ తీసుకొచ్చి మీకు చెప్పి, ఒక బాబు కథ చెప్పి మిమ్మల్ని కాసేపు కాలక్షేపం చేయడానికి కోసం ఇంత శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఇంత ఖర్చు పెట్టాల్సిన లేదు. మన మనసులు మారాలి, మన హృదయాలలో మార్పు రావాలి. మార్పు రావాలంటే మనం వినాలంటే ఖచ్చితంగా దేవుని లేఖనం మనకు చెప్పబడాలి. ఆ లేఖనం ద్వారానే మన మనసు ఆలోచించాలి. మీరు ఆలోచించాలని ఈరోజు ఈ యొక్క వేదికగా ఏర్పాటు చేశారు. అందుచేత మనం మన హృదయాన్ని దేవుని తప్పుకున్నాం. లేఖనంలో నుండి ఒక చిన్న మాట ఈ సందర్భంగా చదువుదాం. 32వ కీర్తన అన్న ఇందాక చెప్పారు. దానియేలు అలా బ్రతకడానికి గల కారణం దేవుని యొక్క ఆలోచన దానియేలులో ఉంది. ఈరోజు కూడా దేవుని యొక్క ఆలోచనలు మనలో ఉండాలి. ఒకవేళ తాను అన్ని 80 సంవత్సరాలు వచ్చేంత వరకు ఒకవేళ అక్కడ ఉన్నప్పటికీ, వృద్ధుడు అయినప్పటికీ కూడా ఒక గొప్ప 4 రాజులు మారిన మార్పు చెందని వ్యక్తిత్వంతో దానియేలు అక్కడ ఉండడానికి గల కారణం దేవుని మాట దానియేలు హృదయంలో ఉంది. మార్పు చెందలేదు, పేరు మార్చేశారు. పేర్లు మార్చిన వ్యక్తిత్వం మారలేదు, పరిస్థితులు మారిన వ్యక్తిత్వం మారలేదు, కుటుంబ నేపథ్యానికి తగిన వాళ్ళుగా లేకుండా చేసిన వ్యక్తిత్వం మారలేదు. అనేక సార్లు ఇబ్బందులకి, సింహాల గుహల్లోనికి, అగ్నిలోనికి తోసేసిన వ్యక్తిత్వం మారలేదు. మన వ్యక్తిత్వం మార్పు లేని, చెక్కు చెదరని, స్థిరమైన, బలమైన, సవాలుతో కూడిన ప్రవర్తన వాడిగా మార్పు చెందాలంటే ఖచ్చితంగా మనలో ఒక బలమైన ప్రేరణ ఉండాలి.
ఒక డ్రైవ్ ఉండాలి, ఒక ఖచ్చితమైన తత్వం ఉండాలి. అలాంటి ఆలోచన మనలో ఉండాలి. నన్ను ఎవడు మార్చలేడు, నిజమే, ఎవరు మార్చలేడు, ఎవడో ఎవరిని మార్చలేడు, మారవాలని అడుగుంటే తప్ప. అంటే ఇల్లు మార్చేశారు, అది మార్చేశారు అని ఈ మధ్యన గవర్నమెంట్లు చాలా మంది అంటున్నారు అలాంటి పదాలు. అది బుద్ధి లేని మాటలేదు. ఎవడో ఎవరిని మార్చలేడు, మారాలని అడుగుంటే తప్ప. అది లేకుండా మీరు నా చేత బలవంతంగా సిగరెట్ తాగించగలరా, నా చేత బలవంతంగా మీరు గుట్కా తినిపించగలరా? నాకు ఇష్టం లేకుండా నేను తిన్నాను తాగానంటే అన్నాను కొంచెం ఇష్టం ఉన్నాడు, పైకి మాత్రం చాలా ఇబ్బంది పెట్టేశాను. ఏం చేస్తాను నేను రసమయ్యే తాగుతానన్నా, ఎందుకంటే బాటిల్ తెచ్చేసారన్నా, పొగుళ్ళు కూడా తెచ్చేసారన్నా, అన్ని కూడా తెచ్చేసారన్నా, ఏం చేస్తామన్నా అసలు వద్దు అంటున్నాను. అన్నా సరే నోటి దగ్గర పెట్టేసి పైకి వేసేసారని పొలం అర్థమని ఇంకొంచెం 2 బాటిల్ వేసానండి. ఆ తర్వాత ఏం చేసిందో తెలియదండి, 2 బాటిల్ వేసేసానండి. ఇలాంటి కబుర్లు చెప్పకూడదు. నీకు కొంచెం ఏదో మనసులో కొద్దిగా ఇష్టం ఉంది, ఇష్టం లేకుండా నాకు చేయగలిగాడు అసలు పెద్ద విప్లవం అయిపోతుంది అక్కడ. ఎందుకంటే నా ఇష్టం లేకుండా నా చేత కార్యాలు చేయించలేము కదా. అసలు నా ఇష్టం లేకుండా నన్ను ఎప్పుడంటే చేయగలరా, చేయమని నన్ను ఎప్పుడంటే ఎందుకు చేయలేదంటే నేను దానికి అంగీకరిస్తే, నేను దానికి ఆ విషయానికి లోబడితే తప్ప ఎవడో ఎవరిని మార్చలేదు. కనుక దేవుని వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం లోబడినప్పుడు ఆ విషయం మన జీవితంలో మార్పుకు దోహదం. చాలాసార్లు మెడిసిన్ ఇచ్చేటప్పుడు డాక్టర్లు చెబుతారు ఏమన్నా తెలుసా, సార్ బాడీకి సహకరించట్లేదు సార్, అందుకని మేము ఏం చేయవచ్చు. వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నారు, ఏం చేశారమ్మా, బాడీ సహకరించట్లా, కొద్ది నిమిషాల్లో మరణం. సహకరించట్లేదంట బాడీ. అమ్మా సహకరించేలా ఈ బాడీ కూర్చొని చెప్పడానికి వాళ్ళు అన్కాన్షియస్లో ఉన్నారు. ఏం చేస్తాం మనం, ఈరోజు మీరు కాన్షియస్లో ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈ బాడీ సహకరించాలి. అంటే కూర్చోవడమే కాదు, బాడీ సహకరించడం అనేది మెడిసిన్ పరంగా అలా వాడాను. మీ మనస్సులు ఇష్టపడేలాగా, అంగీకరించేలాగా, ఒప్పుకునేలాగా దేవుని మాట మనం వినాలి. మనసు పెట్టి విన్నప్పుడు అది మనసు మీద ముద్రితం అవుతాయి. కీర్తనకారుడు రాసిన 32వ కీర్తనలో ఒక చిన్న మాటని ఈ సందర్భంగా నేను చదువుతాను. చూడండి ఒకసారి 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. చూడండి. నీకు ఉపదేశం చేసేది, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించిన, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పిన, బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకండి. అవి నీ దగ్గరకు తేవడనట్లు వాటి నోరు మారుతోనూ కళ్ళెంతోనూ బిగింపవలను. చిన్న ప్రార్థన చేస్తాను నేను కూడా. పరిశుద్ధమైన తండ్రి, నీ నామమును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఎస్కా ద్వారా మా జీవితాలలో అనేక మంది తమ హృదయాలలో నీ ఆలోచన సరళి అర్థం చేసుకోవడానికి, తమ ఆలోచన నివృత్తి చేసుకోవడానికి కోసం ప్రభు అనుమానాలు నివృత్తి చేయబడిన వారే తమ ఆలోచనలు రద్దు చేసుకొని నీ ఆలోచన పరంగా నడవడానికి మీ కృప ఇచ్చమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాతో మాట్లాడే దేవుడు కనుక మా అందరితో మాట్లాడినైనా మీ ఉన్నతమైన ఆలోచన మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మా మంచి బోధకుడు యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట అదేమిటంటే 8వ వచనం 32:8 ఐ విల్ టీచ్, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నేను నీకు బోధించాను, నీ మీద దృష్టి ఉంచి నీకు నేను ఆలోచన చెప్పాను. దేవుడే మనకు ఆలోచన చెప్తున్నాడు. ఈరోజు మన ఆలోచన కంటే దేవుని ఆలోచన మనం చూద్దాం. థాట్, ఒక మంచి ఆలోచన, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. నిజమే, దేవుని ఆలోచనని మనం తెలుసుకోవాలి. థింక్, ఆలోచించు అని అంటాం. కన్సల్ట్, నీకు నేను ఆలోచన చెప్తాను. కన్సల్టేషన్ అంటారు మనం కూడా. ఒపీనియన్, ఆలోచన, నీ యొక్క ఉద్దేశం, నీ ఉద్దేశం ఎలా అయితే దేవుని ఉద్దేశం అని దేవుడు చెప్పడానికి తీసుకుంటున్నాడు. ఎందుకంటే మన ఆలోచనల కంటే ఉన్నతమైన ఆలోచనలు దేవుడికి.
ఎందుకంటే మనకు ఒక కాన్షియస్ ఉంటుంది. కాన్షియస్ అంటే స్పృహ కేంద్రం, తెలుగులో స్పృహ. కానీ మల్టీ కాన్షియస్ దేవుడు. ఒకేసారి నా గురించి ఆలోచించగలడు, అమెరికాలో నా ఫ్రెండ్ జానీ గురించి ఆలోచించగలడు. ఒకేసారి నీ గురించి ఆలోచించగలడు, ఆస్ట్రేలియాలో నీ ఫ్రెండ్ గురించి ఆలోచించగలడు. ఒకేసారి అలా మనం ఆలోచించాలి. మనం వన్ కాన్షియస్ ఇంకా సహస్రాధిపతి, ద్విసహస్రాధిపతి అయినా కూడా, అవధానం చేసేవాడైనా కూడా ఒక ఆలోచన ఆపి రెండో ఆలోచన అలా రావాలి. కానీ దేవుడు అలా కాదు, ఒకేసారి ఆలోచించగలరు. సో మల్టీ కాన్షియస్ కలిగిన దేవుని యొక్క ఆలోచనలు ఎంత గంభీరాలు. అందుకని నా మాట వినండి. నేను కన్సల్టేషన్, నేను మీతో ముచ్చరించడానికి ఇష్టపడుతున్నా, నేను మోటివేట్ చేయడానికి ఇష్టపడుతున్నా. దేవుడే మనల్ని ఉన్ముఖీకరణకి. ఎందుకంటే ఆలోచన నేనే చెప్తాను. ఎందుకంటే లోకంలో భిన్నమైన అనేకమైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ దేవుని ఆలోచన స్థిరమైనది. ఆలోచనే అన్నిటికీ మూలమా అని ఒక ప్రశ్న వేశారు నాకు. నిజం, ఆలోచనే అన్నిటికీ మూలం. ఈరోజు ఇక్కడికి రావాలి, అది ఆలోచన. ఈరోజు మంచి కార్యాలు చేయాలి, అది ఆలోచన. ఇది ఇతరులకు కూడా అందిస్తే బాగుంటుంది, అందుకని వీడియో పెట్టారు, అది ఆలోచన. చక్కగా మీకు పాఠం లేకపోయి, అది ఆలోచన. అయిన తర్వాత ఏమంటారో అది కూడా ఆలోచనే. ఎప్పుడు కుదురుతాడు పాల్చన, అది ఆలోచనే. కనుక ఇలాంటివన్నీ మనలో పుట్టే ఆలోచన. ఎస్, కనుక ఆలోచన లేకుండా మన జీవితం కొనసాగదు. అన్నిటికీ ఆలోచనే మూలం కదా. మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అనే పదం తప్పు. మైండ్ ఆబ్సెంట్ ఎప్పటికీ అవదాం, ఎప్పుడు ఆలోచిస్తాను ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ఆలోచిస్తుంది, నిద్రపోతున్నప్పుడు ఆలోచించే విధానాన్ని మనం కళ అంటాం. దాన్ని మనకు ఒక చక్కని మిశ్రితమైన క్రియాత్మకమైన ఒక ప్లేలెట్గా తయారు చేస్తాను అనమాట. ఎన్నో అనేక సంవత్సరాలు రీసెంట్ అన్నిటికీ కలిపి ఒక వీడియో తయారు చేస్తాను. ఆ వీడియో మనమే చూస్తుంటాం, ఆ వీడియోలో మనం కూడా పాత్ర ఉంటాం. అందుకే ఆ పాత్రగా ఉన్నప్పుడు మీకు బాధ కలిగించే విషయాలు, మీకు బాగా ఆనందించే విషయాలు, మీరు చెయ్యలేని విషయాలు చేసినట్టుగా అలా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నాం బ్రెయిన్. అలా చేయకపోతే మీరు బాగా చచ్చిపోతారు. మానసిక ఒత్తిడి ఉంటుంది అనమాట. నిజంగా మనసు ఆలోచించకుండా ఆగిపోయింది అని అంటే పరదేశము ప్రియుల పాట పెట్టి రెడీ చేయాల్సింది. నిజంగా మనసు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది, ఎక్కడుండి ఎక్కడో కూడా ఆలోచిస్తుంది. మానవుల యొక్క బుద్ధికి చెందిన ఒక విలక్షణమైన విషయం ఏంటంటే ఆలోచన. అందుచేత నీ బుద్ధిలో ఒక ఈ విచక్షణతో కూడిన ఆలోచన. జంతువులకి ఎలాంటి ఆలోచన ఉండదు. ఉదాహరణకి అవి మీరు మారాల్సిందే పులి, నువ్వు పరోటా తినాల్సిందే అంటే పరోటా తినదు పులి. నువ్వు ఎట్టి పడితే ఇడ్లీ తినాలని సింహాన్ని ఎంత బతుకులని ఇడ్లీ తినదు. తన మనస్సును మార్చుకోదు, తన ఆలోచనని పక్కకు వెళ్ళదు. అంటే మన ఆలోచనలు మార్చుకోవడానికి వీలుగా కూడా ఉంటాయి అనమాట, అంగీకరించడానికి వీలుగా ఉంటాయి. అందుచేత మన మనస్సులో అంతరంగాలను దేవుడు పెడతాడు. వాటిని బట్టి ఈ ఆలోచన సరిగ్గా కాలేదు. అందుచేత దీనికి కొంచెం మెదడు కలిపాడు అనమాట. మెదడుకు సంబంధించిన విశేషాంశాలు ఆలోచనలు మెదడులో నిక్షిప్తమైన ఆలోచన మన జీవన విధానానికి చాలా ప్రాముఖ్యమైనది. అందుచేత నువ్వు సరిగ్గా ఆలోచిస్తే సరైన గమ్యం ఉంటుంది. ఎందుకని ఆలోచన ప్రకారమే మనం చేస్తాం. చేసింది మాటికి చేస్తే అలవాటు అవుతుంది, అలవాటు నీ పర్సనాలిటీ అవుతుంది, పర్సనాలిటీయే నీ యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తుంది. ఈ చివర ఆలోచన ఉంటే ఆ చివర నీ యొక్క గమ్యం ఉంటుంది. నీ ఆలోచన మారితే ఖచ్చితంగా గమ్యం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. అంటే దేవుడు అందుకనే నువ్వు ఇలా ఉండు, దేవుడు బలవంతంగా మనల్ని ఈడ్చుకెళ్ళాడు, ఆలోచించాడు. ఆలోచన ప్రకారం మనం వెళ్ళాల్సిందే. దేవుడు నీకు మంచి భర్తను ఇస్తాడు, కుటుంబ జీవితం నడుపుకోవాల్సింది నువ్వే. దేవుడు మంచి భార్యను ఇస్తాడు, పుస్తకాలు ఇస్తాడు. నువ్వే పరీక్ష రాయనైనా అని అనకూడదు. పరీక్ష రాయాల్సింది మా అర్థమైంది. చాలా మంది అలాంటి ప్రార్థన కూడా చేస్తుంటారు. నేను పరీక్ష అయినా 5 చదివానైనా 5 వచ్చేలా చేయనంటే నవ్వుతాడు. చదవలసినట్టుగా చదవాలి నువ్వు. కనుక దేవుడు నీ బాధ్యతను గుర్తు చేస్తాడు. ఒక్కొక్కరు మరీ అత్యాశపడులు ఉంటారు. పేపర్ అంతా కనపడేలా చేయలేదు, పేపర్ అంతా కనపడేటప్పుడు సంవత్సరం కాలం ఎందుకు అక్కడ 15 రోజుల ముందే పేపర్ కనపడితే సరిపోవాలి 4 పుస్తకాలు వేసుకొని చదవడానికి. అందుచేత మన బాధ్యతల్ని మనం చేయడానికి దేవుడు ఎప్పుడు కూడా సహకారంగా ఉంటాడు. నీకు ఆలోచన చెప్పిస్తాడు, నీ చేత జీవింపజేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు. నువ్వే పనిచేయాలి. అది ఆ భారాన్ని మోయాల్సింది నువ్వే. అందుచేత ఆలోచన పరంగా మోయాలి. సో మన దగ్గర మనకి గలతీ పత్రిక 6వ అధ్యాయంలో మనము ఆ మాట మనం చూస్తాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో
ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. మెదడులో 3 ప్రధానమైన విషయాన్ని మనం చూస్తాం. ఒకటి ఆలోచించడం, రెండవది నిర్ణయించడం, మూడవది గుర్తుపెట్టుకోవడం. ఈ 3 ఉంటాయి మెదడులో. ఒకటి ఆలోచిస్తాం, 2 నిర్ణయం చేస్తాం, 3 దాచుకుంటాం. దాచుకున్న దాన్ని బట్టి తెచ్చుకుంటాం, దాని ప్రకారం మాట్లాడుకుంటాం, దాని ప్రకారం అనుసరిస్తాం. కానీ మెదడు లోపల జరిగే ప్రాథమికమైన చర్యల్లో ఆలోచిస్తాం, నిర్ణయిస్తాం, దాచుకుంటాం. ఈ రోజు కూడా మేము చెప్పే ఆలోచనలు దైవ ఆలోచనలు కనుక దైవ ఆలోచనలైనా మనం మనసులో పెట్టుకోవాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ప్రతి వాడు తన గురించి ఒకసారి చూసుకోవాలి. నిజంగా నేను అలాంటి ఆలోచనలే కలిగి ఉన్నానా, వేరే ఆలోచనలు వస్తున్నాయా? మనకు కూడా చాలా ఆలోచనలు వస్తుంటాయి, అపసత్య ఆలోచనలు వస్తుంటాయి. ఇలా ఎందుకు జరిగింది, అలా జరగవచ్చు కదా, ఇలా ఎందుకు జరిగింది అని. చాలా మంది కరోనాలో కూడా నన్ను ప్రశ్న వేశారు, సార్ ఎందుకు వచ్చింది శ్రమలు, సఫరింగ్స్ ఎందుకు అనే డైరెక్ట్ క్వశ్చన్. నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాను. సఫరింగ్స్ మన జీవితాల్లో శ్రమని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే జస్టిఫైస్ ద సిన్నర్స్. తప్పు చేస్తున్న వాళ్ళని రక్షించాయి. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, సస్తాముడు నీ జీవితం ఏంటి అని జస్టిఫై చేసి సఫరింగ్స్. రెండవది సఫరింగ్స్ టెస్టిఫై ద సెయింట్స్. పరిశుద్ధుల్ని పరీక్ష పెట్టే శ్రమలు. నువ్వు ఎలా ఉన్నావు, నీ విశ్వాసం ఎలా ఉంది? చాలా మంది వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, కిరీటాన్ని పొందుతావా, ఎన్ని పనులు చేశాను అని టెస్టిఫైస్ ద సెయింట్స్. పరిశుద్ధుల్ని పరీక్ష పెట్టి. మూడవది సఫరింగ్స్ ప్యూరిఫైస్ ద చర్చ్. సంఘం సమాసం చేయడానికి లేదు, దైవజనం లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అన్ని అసలు సమాసం చాలా దూరమైంది సంఘానికి. సంఘానికి శ్రమ ఎందుకంటే ప్యూరిఫికేషన్ కోసం. నువ్వు ఎంతకాలం కనీసం ఇన్ని అవకాశాలు ఉన్నా గృహదర్శనాలు చేయడానికి నీకు గృహదర్శనాలు చేసినా నువ్వు దాన్ని వినియోగించుకోలేదు, కుటుంబ ప్రాంతాలను వినియోగించుకోలేదు, నియామక కొడుకులు వినియోగించుకోలేదు, విజ్ఞాపన కొడుకులు వినియోగించుకోలేదు, ప్రత్యేకమైన కొడుకులు వినియోగించుకోలేదు, బయట సంఘ ద్వారా జరిగే వినియోగించుకోలేదు, నువ్వు సమావేశంలో లేవు, ఎంత ఇదిగా ఉంది ప్రశ్న. నిజమే కదా? కనుక ప్యూరిఫైస్ ద చర్చ్. చివరిది సఫరింగ్స్ గ్లోరిఫై ద లార్డ్. దేవుని మహిమపరచాయి. సఫరింగ్స్ వస్తేనే తెలుస్తుంది బతికేంటో, నీ విశ్వాస జీవితం ఏంటో. అందుకనే మనల్ని మనం చూసుకోవడానికి, మనలో మనం మార్పు రావడానికి కోసం దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఈ యొక్క కరోనా ద్వారానే కలిగజేస్తారని చెప్పాలి. కరోనా సంఘటనలు చూస్తూ ఉన్నప్పుడు మన జీవితాలలో ఇంకా బతుకున్నామంటే దేవుని యొక్క అత్యున్నతమైన కృపగా నమ్మాలి. చాలా ప్రశ్నలు కరోనాలోనే జవాబు. ఎందుకు చచ్చిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు దైవజనులు? మొదటి ప్రశ్న. దానికి జవాబు వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు చేయాల్సిన పని అంతా అయిపోయింది, అందుకే దేవుడు తీసేసుకున్నాడు. అది మొదటి జవాబు. రెండవ ప్రశ్న, నువ్వెందుకు బతుకున్నావు, నేనెందుకు బతుకున్నాను? దానికి జవాబు చేయాల్సిన పని ఇంకా ఉంది, అందుకు బతుకున్నావు. అంటే ఏ పని చేయాలి మనం అది తెలుసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఎందుకు చనిపోయారు, అయిపోయింది. మా నాన్నగారు కూడా ప్రమోషన్ దానికి వెళ్ళారు. కరోనా ద్వారా కాదు, ఆయన శరీరంలో జరిగిన మార్పులు, ఆ దాని ద్వారా ఆయన 84 సంవత్సరంలో బాగా ఒక మీటింగ్కి వెళ్ళి బాగా అలసిపోయారు. అలసిపోయి వచ్చిన తర్వాత ఆయన శరీరంలో చాలా మార్పులు వచ్చేసాయి. అంటే కిడ్నీలు అన్నింటిలో కూడా ఇంకా మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్తాం, మధ్యలో నేను ప్రొడ్యూసర్ దానికి వెళ్ళిపోయారు. సో ఆయన ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన డ్యూటీ అయిపోయింది, ఆయన చేయాల్సిన అంతా చేసేసారు. మరి చేసేసారు కనుక వెళ్ళిపోయారు. నువ్వు ఎందుకున్నావు, ఇంకా చేయాలి నేను, లేకపోతే నన్ను కూడా తీసేస్తున్నాడు. ఇంకా మూడవది, చాలా మంది లోకంలో చచ్చిపోయారు కదా నమ్మని వాళ్ళు, వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు? ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, వాళ్ళు వినియోగించుకోవాలి, అది ఎంతో చేశాడు. ఇంకా చాలా మంది బతుకున్నారు కదా, వాళ్ళు ఎందుకు చచ్చిపోలేదు? ఇంకా అవకాశాలు ఇస్తున్నాడు వాళ్ళకి. ఇంకా నమ్మవాడికి ఇక్కడ కూర్చున్న వాళ్ళే ఇంకా ఎక్కువ మంది నమ్మలేదు. నీకు కూడా దేవుడు ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. అందుకే ప్రతి వాడు తన గురించి తాను ఆలోచించుకోవాలి అని అన్నాడు. 2 రకాలైన ఆలోచనలు మనలో పుడతా ఉంటాయి. దానికి కారణం మనలో 2 రకాలైన స్వభావాలు ఉన్నాయి. మనస్సాక్షి లేక అంతరాత్మ అనే ఒక ఏరియా. పుట్టుకతో నుండి ఆదాము నుండి మనకు వచ్చిన పాప స్వభావానికి సంబంధించిన విషయం. ఈ రెండింటికి సంబంధించి మనసు మధ్యలో ఉంటుంది కనుక అటు పాప సంబంధమా ఇటు ఆత్మ సంబంధమా అనే విషయాల మీద మనస్సు ఎలా ఉంచుతుందో దాని మీద మీ వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ఇటు పాప సంబంధంగా పోగింది అనుకోండి, పాప సంబంధమైన మనస్సు, దాన్ని బైబిల్ శరీరానుసారమైన మనస్సు. అదే కనుక ఆత్మ సంబంధం వైపు పోగింది అనుకోండి మన మనస్సు,
ఆత్మానుసారమైన మనస్సు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఎలా ఉన్నావు అనేది దాని మీద నీకు వచ్చే ఆలోచన ఆధారపడుతుంది. ఒకసారి ఆ మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చదవండి, పర్వాలేదు, గట్టి చదవండి. శరీరానుసారులు శరీర విషయమైన మనస్సులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు. దాని తెలుగులో కరెక్ట్ ఏంటి? శరీరాన్ని అనుసరించేవారు, శరీర సంబంధమైన విషయాలను అనుసరించేవారు శరీరానుసారులు. ఆత్మానుసారమైన విషయాన్ని అనుసరించేవారు. అనుసరణ అనేది నీ మీద ఆధారపడు. నువ్వు ఆత్మానుసారంగా నడిస్తే ఆత్మానుసారుడిగా ఉంటావు. అందుకని శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవం. అంటే మధ్యలో మనస్సునే పెట్టాడు. ఇప్పుడు మీ మనస్సుని ఎటు డైవర్ట్ చేస్తున్నారో దాని మీద మీ వ్యక్తిత్వం. అంటే మీ మనసును దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్నారు. నీ ఎంత కాన్సన్ట్రేట్ చేసినా కూడా అసలు చూడకుండా ఉండలేకపోతున్నాను అన్న. బిగ్ బాస్ ఆలోచిస్తున్నాను. అందరూ పార్కుల్లోకి వెళ్ళి గడ్డికి తేనె తాగి జుట్టు కత్తిరించండి, పక్క వారికి ఇవ్వండి అలా అంటే అదొక రకమైన క్వశ్చన్ వచ్చేస్తుందా? అలా నవ్వుకుంటూ ఎన్నో లైకులు కొట్టేస్తామన్నా. మళ్ళీ 11 గంటలు ఎప్పుడు వస్తుందా, లేదా 10 గంటలు ఎప్పుడు వస్తుందా, మిస్ అయితే ఎలా ఎప్పుడు చూస్తామని మనసు కలుగుతుందన్నా. ఎంత కంట్రోల్లో ఉన్నా మనం ఉండలేకపోతున్నామన్నా అనవచ్చు. దీనికి కూడా బయట జవాబు చెప్పింది. అంటే మీ అక్కడికి మీరు మారలేదు. అలాగా మీకు మీరుగా జరిగే కార్యం కాదు ఇది. మీరు యాక్సెప్ట్ చేస్తే దేవుని యొక్క పవర్ మీ లోపలికి వచ్చి మిమ్మల్ని అలా కంట్రోల్ చేస్తుంది. అందుచేత నీ డ్రైవర్ మారాలి. నీ ఆత్మలోనికి పరిశుద్ధాత్ముడు అనబడిన దేవుని యొక్క తత్వంలోని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే తప్పదు. ఈ ఆలోచన ముందు తెలుసుకోవాలి. అంటే ప్రతివాడు తన గురించి చూసుకోవాలి. చూసుకున్నాడు. చూసుకుంటే మనలో 2 స్వభావాలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ 7వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు 8వ అధ్యాయం చదివారు. 7వ అధ్యాయంలో చూడండి 7:23లో వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. ఒక నియమం ఏదో ఉందంట. చెయ్యాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. కనుక వేరొక నియమం నాలో ఉంది. కనుక అది నా మనస్సులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమానికి నన్ను చెరపట్టి లోపలుస్తూ ఉంది. అది ఎంత డ్రైవ్ అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా చూడలేకపోతున్నావు. అసలు చూడలేక ఖచ్చితంగా చూసేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా వెళ్ళిపోతున్నావు అంతే. ఎంతమంది చెప్పినా కూడా కొంతమంది వినరు. ఎంతమంది చెప్పినా ఆ డ్రగ్స్ నుండి బయటికి రాదు. ఎంతమంది చెప్పినా అలా కొంతమందిని ఆ ఫ్రెండ్స్ కానీ ఆ యొక్క సంఘానికి వ్యతిరేకంగా ఉన్న చర్యలు కానీ మానలేదు. ఎంతమంది చెప్పినా ఆ యొక్క ఆ సైట్లు ఆ యొక్క అలాంటి వీడియోలు అలాంటి చూడకుండా ఉండలేదు. చాలా మంది డీల్ చేశాను ఈ మధ్యన. చాలా మంది ఈ యొక్క కరోనా టైంలో ఎక్కువ మంది ఇళ్ళ దగ్గర ఉండి చేసిన పని అదే. కుదురుగా ఉండకుండా సెల్లో అన్ని సైట్లు టచ్ చేయడం. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడి యొక్క లాభార్జన కోసం ఏం చేస్తుంటే టక్కన మధ్యలో ఒక సైకిల్ తిరుగుతుంది. ఒక చూడకుండా ఏదో చిత్రం వచ్చింది. దాన్ని వెంటనే మీరు క్లిక్ చేస్తే దానికి సంబంధించిన అన్ని వచ్చేస్తుంది. అది సిస్టంలో అక్కడ ఉండేది. యూట్యూబ్లో మీరు ఎలుకల్ని చంపడం ఎలాగా అని ఒక రోజు నొక్కింది. నొక్కితే ఏదో టాపిక్ ఎలా పెట్టండి, మీరు బ్యాట్తో మీరు చంపొచ్చు అని ఏదో నమోదించండి. మీరు నమ్మరు. ఆ కింద 270 ఎలుకల గురించే రోజు 10-15 ఎలుకల గురించి పంపుతున్నాడు. అంటే మీరు దేని మీద లక్ష్యం ఉంచుతారో దాన్ని పంపుతుంది అన్నమాట. మీరు దేన్ని చూడాలనుకుంటున్నారో దాన్నే చూడాలని లోకం సాతాను గాడు మీకు డ్రైవ్ ఇస్తా ఉంటాడు అనమాట. అంటే దేవుడు ఏమంటాడు, నువ్వు దైవ సంబంధమైన నువ్వు కనుక ఒకటి టచ్ చేసావు అనుకోండి, మీరు కూడా ఏదైనా దైవ సంబంధమైన విషయాలు పరలోక రాజ్యము అనేది ఏదైనా టచ్ చేసి అనుకోండి, ఇక నెక్స్ట్ పరలోక రాజ్యం సంబంధించి పెట్టి అన్ని వరుసలు వచ్చేస్తుంటాయి కదా. దేవుడు పడే అంటాడు, నువ్వు దేని మీద మనసు ఉంచుతావో అది నీ వ్యక్తిత్వం ఉంటుంది. ఆ మనసు ఉంచడం అనేది నీ ఆలోచన మీదే ఆధారపడుతుంది. అందుచేత ఒక మంచి ఆలోచన. చాలాసార్లు మామూలుగా వ్యాధులన్నిటికీ కూడా సగం వ్యాధులు మానసికమైన వ్యాధులే. వాటికి మందులు ఏమి ఉండవే కాదు, వాళ్ళకి కౌన్సిల్ థెరపీ ఇస్తారనమాట. కౌన్సిల్ థెరపీ మేము కూడా ఎక్కువగా కౌన్సిల్ థెరపీ మెడిసిన్ వర్గాలు కూడా కౌన్సిల్ థెరపీ ఎక్కువ ఇస్తూ ఉంటాము.
మీరు ఇక్కడ గమనిస్తే ఇందాక దేవుడు కదా అన్నాడు, ఐ విల్ టీచ్, నేను నీకు ఉపదేశం చేస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తే దేవుడు ఇక్కడ ఇలా అన్నాడు, నేనే కౌన్సిల్ చేస్తాను. ఎందుకని? మీ ఊహ చెడ్డది. ఈ భూమి మీద పుట్టిన తర్వాత మానవుల యొక్క ఊహలు చాలా చెడ్డవిగా ఉండటం దేవుడు చూశారు. ఇక్కడ చదవనప్పుడు సామెతలు 8:14, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుటయు నా వశం. ఇంచేత నేనిస్తా, అది నా వశం. ఎవరికి ఏ రీతిగా జవాబు చెప్పాలని తెలుసు, ఎవరికి ఎలాంటి ఆలోచనలు ఇవ్వాలో దేవుడికి తెలుసు. అంచేత పౌలుతో మాట్లాడినప్పుడు మోషేతో మాట్లాడలేదు, మోషేతో మాట్లాడుతూ దేవుడు నెహెమ్యాతో మాట్లాడాడు. కనుక ఎవరి హృదయాలు ఎరిగిన దేవుడు కనుక, మన ఆలోచనలు పనికి మాలినవి కనుక దేవుడు తన ఆలోచనలు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనం ఏం చేసామంటే, మనం ఆది పితరులైన ఆదాము దగ్గర నుండి కూడా దేవుని మాట వినకుండా మనమంతా సాతాను గడి మాట విన్నాం. తద్వారా అదే కొనసాగుతూ ఉంది. మనకు వచ్చే ఆలోచనలన్నీ అలాంటి. కీర్తనకాలు 94వ కీర్తన 11వ చరణంలో ఇలా చదువుతాం మనం, మన ఆలోచనలన్నీ వ్యర్థములు అనే పదం. వ్యర్థములు అంటే వేస్ట్ అన్నమాట. మన ఆలోచన ఎలా ఉంటాయి చెప్పంటారా? ఒకసారి రండి, మీకు కూడా చూపిస్తాను. జస్ట్ ఒకసారి చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో సొలొమోను ఇలా అనుకున్నాడు. బాగా జ్ఞానవంతుడు కదా, ఈ దిగులిపోయిన వాళ్ళకి అన్ని చేస్తే బాగుండేమో అని వెళ్తుంది అనమాట. అందులో తప్పే ఉందిరా, ఎంతమంది లేరు, అందులో తప్పే ఉందిరా, వీళ్ళు కూడా ఇది, వాళ్ళు కూడా ఇది అని వాళ్ళ ఇష్టంలో దగ్గర పెట్టుకుని చేస్తుంటారు వాళ్ళు. సామెతలు అదే ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయంలో ఈ తెలివి ఎక్కువైపోయిన సొలొమోను మహారాజు గారు తన ఆలోచనలు ఇలా అంటున్నాడు. ఏంటో తెలుస్తుంది 3వ వచనం, నా మనసు ఇంకా జ్ఞానం అనుసరిస్తుండగా ఆకర్షించిన తాము బతుకాలంతా మనుషులు ఏమి చేసి మేలు అనిపిస్తారో చూడాలి. నా దేహాన్ని ద్రాక్షరసం చేత సంతోషపరుచుకున్నానని మదీయనత యొక్క సంగతి గ్రహిస్తున్నాను అనుకున్నాడంట. అంటే ద్రాక్షరసం తాగి ఇంకా ఎక్కువ తాగి మతిపోయే స్థితి అవుతుంది చూసారా, కింద పడి దొరుకుతుంటారు చూసారా, డ్రైనేజీలో పడి అక్కడ వెళ్తున్న పందులు మనుషులు అనుకోండి తక్కువ అంటారు చూసారా. ఆ మతిహీనత స్థితి ఇలాంటి చాలా మందిని చూసాను నేను కూడా. మా ఇంటి పక్కన ఒక తాళం తీయలేక ఇబ్బంది పడుతున్నాడు. నేను వెంటనే అడిగాను, అంకుల్ ఆ తాళం నేను తీస్తాను అంటే ఎవరో అన్నాడు. నేనే పాలు నువ్వా, ఇగో నా తీరు వచ్చి ఇల్లు కదకుండా పట్టుకో అన్నాడు. ఇల్లు కదలకుండా పట్టుకోవాలంటే నేను తాళం చేస్తాను. సో అంటే ఇల్లు కదలకుండా నీళ్ళు కదిలిపోతున్నా అనమాట. ఇలాంటి మతిహీనత ఎలా ఉంటుందో తెలుసుకోవాలని తాగేటండి. మరి ఈరోజు జనవస్తులు అలాగే లేరా? ఎంతోమంది చూశాను, ఆడవాళ్ళతో సహా తాగడం చాలా చోట్ల చూశాను. మధ్యలో గోవా వెళ్ళాను, గోవాలో వర్తమానం చెప్పడానికి వెళ్తే అందులో ఒక మెసేజ్ అయిపోయిన తర్వాత కొలిని ఒక కుర్రాడు పశ్చాత్తాపడి ప్రభుని నమ్ముకొని అన్నయ్య నేను రక్షణ పొందాలంటే అన్నాడు. వెంటనే విషయాలన్నీ చెప్పాను. అన్నయ్య మా టీం అందరి గురించి కూడా ప్రార్థన చేయండి అన్నాడు. తప్పనిసరిగా నాన్న ఏం లేదన్నయ్య, అందరం ఈ వర్షం పక్క అయిపోయిన తర్వాత అందరం కలిసి మందులు అవుతుంది. ప్రతి ఆదివారం చక్కగా దమ్ బిర్యానీ కొట్టి మందులు అవుతుంది. నిజంగా అందులో ఎంటర్ అయిన వెంటనే నేను తొలగించిపోయాను. అసలు అటు ఒక గిటార్ ఇటు గిటార్ ఇలా కొడతాంటే ఆ మధ్యలో ఒక ఆమె అంటే ఆ విధానం ఆ పిల్లని గొంతుకు అసలు తన్మయం అయిపోతుంటే అది ఫీల్డ్ విత్ స్పిరిట్, ఆ హోలీ స్పిరిట్ అని అడగాల్సి వచ్చింది. నువ్వు స్పిరిట్తో నింపబడ్డావా, హోలీ స్పిరిట్తో నింపబడ్డావా? ఎంత విచారకరమైన విషయం అండి, ఎంత సిగ్గుకరమైన విషయం అండి. అందుకే అన్నాడు మధ్యాహ్నం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆలోచిస్తున్నాడంట. మీరు కూడా పక్కలో ఎరిగితే ఎలా షాక్ అవుతుంది అని ఆలోచిస్తామంటే అదే మరి చెయ్యాలి. చిన్న పిల్లలు తెలియని చేస్తారు, మధ్య వయసులో వాళ్ళు ప్లాన్ ప్రకారం చేస్తారు, ముసలోళ్ళు అలవాటు ప్రకారం చేస్తారు. అంతే కదా, చిన్నపిల్లలు తెలియని చేస్తారు, మధ్య వయసులో కావాలని చేస్తారు. ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది? ఓకే నేను హెల్మెట్ మార్చుతాను, హెల్మెట్ పెట్టుకొస్తాను, నువ్వు బండి మార్చుకుంటాను, ఓకే వేరే బండి వేసుకుంటాను, నేను కూడా డ్రెస్ మార్చుకుని వస్తాను, లొకేషన్ మార్చుకుంటున్నాను, ఇలా చక్కగా అనమాట ప్లాన్ ప్రకారం. నెక్స్ట్ ఉదాహరణ అలవాటు అయిపోయింది. ఏంటి సార్ ఈ వయసులో మీకు ఎలాంటి అలవాటు అయిపోయింది ఆ విషయం వదిలేసి, అది అలవాటు అవ్వకముందే మనం మన వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు ఏదో అలా చేయకండి. లేదు ఇంకా సులభం ఏం చేసిందంట చూడండి, నేను గొప్ప పనులు చేయకూడదు, ఇల్లు కట్టించుకుంటుంది, ద్రాక్ష తోటలు కట్టించుకుంటుంది, శృంగారం అలంకరించుకుంటుంది, పర్వృక్షం నాటించుకుని, చెరువులు తవ్వించుకుని,
ఎరుషలేములో నాకు ఎక్కువ మండలం గొర్రె మేకలు విస్తారంగా సంపాదించుకోండి, వెండి బంగారాన్ని సంపాదించుకుంటుని, బహుమంది ఉపభోక్తులను కూడా ఉంచుకుంటుని కదా. ఎన్ని చేసేటట్ట ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక భార్య, 700 భార్యలు, 300 ఉపభోక్తులు, ఒక భార్యతో సంతానమే అందరం కలిసి కదా. ఏంటండి 100 భార్య ఏంటండి, ఇంటి దగ్గర అన్ని చూసుకోవాలి. 700 మంది భార్యలు అంటండి, 300 మంది ఉపభోక్తులు అంట. ఎలాగండి అసలు, ఎంత స్ట్రీమ్ ఉంటుందంటే అసలు, ఎంత బలహీనత అన్నమాట. బుద్ధులేదు పనులు ఇవన్నీ కూడా. ఇంకా కొంచెం కిందకి రండి అసలు, ఇంకా కొంచెం మీరు అభివృద్ధి పొందుకుంటారు. నా కన్నులు ఆశించిన వాటిలో దేన్ని చూడకుండా నేను అభివృద్ధి చేయలేదు. నా హృదయం ఆ పనులను బట్టి సంతోషంగా, సంతోషకరమైన ఏది అనుభవింపకుండా నా హృదయాన్ని నిర్బంధించలేదు. అంటే నాకు ఇష్టమైనట్టు చేసేసా, అది దేవుని ఆలోచన కాదు. ఈరోజు దేవుడు మీతో కూడా చెబుతున్నాడు, మీ ఇష్టానుసారంగా ఉండటానికి కోసం ఈ దేహం, ఈ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అని చెప్పి కొన్ని మొదటి పత్రిక 6:19 కొన్ని మొదటి పత్రిక 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడిందని ఎదిగుండి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు మీ సొత్తు కాదు. అంతేత మిమ్మల్ని తయారు చేసింది దేవుడు కనుక, అమ్మ కడుపులో మిమ్మల్ని వేసాడు కనుక, దేవుడు మీ యొక్క ఈ సృష్టి, మీ జీవన శైలి, మీ జీవన విధానం మీద దేవుని యొక్క పాత్ర ఆధారపడింది కనుక ఆయన అంటున్నారు, ఆయన అవర్ CEO, ఆయన మనకి CEO, ఆయన ప్లానింగ్ ఆఫీసర్, ఆయన అడగాలి సార్, ఆయన అవర్ BDO, మనకు కావాల్సిన రిజల్ట్ ఇచ్చేది కూడా ఆయన సైన్ చేయాలి చెక్ మీద, ఆయన ఇచ్చినట్లుగా మన రిజల్ట్ పొందాలి. చాలా మంది బ్యాంక్ కోచింగ్ లో ఉంటుంటారు, నిజమే కదా. మరి దాన్ని ఆ సంపద చేయాలి ఆయన. ఉట్టి చెక్కు తీసుకెళ్తే సంతకం లేకుండా ఎలా ఉంటుంది అసలు? సంతకం లేని చెక్కు పనికిరాదు. నీ బతుకు కూడా ఆ సంతకం అవలా. నేను చెక్కుని 1000 రూపీస్ చెక్కు అంటే ఏముంటుంది ఉపయోగం? మన కూడా 1000 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు ఏమైంది? 1000 రూపాయల నోటే, కానీ అక్కడ అధికారంగా ప్రకటించలేదు 1000 రూపాయల నోట్ అది. మొత్తం అన్నిటి ఏం చేసాం మనం? కాల్చడమే. తెల్లా తెగిస్తే ఈ పల్లీలు కట్టేవాళ్ళు 1000 రూపాయల నోట్లు తెల్ల కడుతున్నాయి. 1000 రూపాయల నోట్తో కడతారంటే విలువ లేదు బాబు. అంతే, దేవుడు సైన్ చేయకపోతే నీ బతుకుని నీకు కూడా విలువ లేదు. అందుకని దేవుడు, నేను వస్తా, నీ లోపలికి నిన్ను వస్తా, నిన్ను నేను ట్యూన్ చేస్తా, నిన్ను విలువ కలిగిందిగా చేస్తా, నేను నీకు ఆలోచన చెబుతా. అందుకని అక్కడ ఉంది మీ ఆలోచన 106వ కీర్తన 43వ చరణం 106. మన ఆలోచనలన్నీ తిరుగుబాటు ఆలోచన. ఎలా ఇది చేయొద్దురా అంటే ఎందుకు చేయకూడదు, ఇలా అవ్వద్దురా ఎందుకు వెళ్ళకూడదు, ఆ 4వ డిష్లోది తినకరా ఎందుకు తినకూడదు, ఫస్ట్ తినేది 4వ డిష్లోది. ఎందుకది? అది ఎందుకు తినద్దు అన్నాడు. ఎలాంటి తిరుగుబాటు స్వభావం, విధేయత లేని స్వభావం మన జీవితంలో మొట్టమొదటి నుండి వస్తాను. అందుచేతనే దేవుడు ఆలోచన చెప్పడానికి కోసం ఇష్టపడుతున్నాడు. దేవుని ఆలోచనని ఒక్క మాట చూద్దామా? రోమపత్రికలో పౌలు చెబుతూ, ఇందాక మనం చదివాం కదా, 11వ అధ్యాయానికి రండి ఒకసారి. 11వ అధ్యాయం 34వ వచనంలో, ప్రభు మనస్సును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు. అసలు కొంతమంది దేవుడికి ఆలోచన చెప్పేలా మాట్లాడుకుంటారు. దేవుడు ఏదైనా తోటలో చెట్టు పెట్టాడు, ఎవరు అడుగుతారు దేవుడిని అంటే పాపం ఆయనకి తెలియదు. నువ్వే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి దేవుడికి చెప్పాలి కాబట్టి, దేవుడు అలా చేయొచ్చు కదా. దేవుడు ఎలా ఒకవేళ పండు తినేస్తే అమ్మా తినేసా అయ్యో అని చెప్పి అలా నోట్లో తగ్గించలేక దేవుడు. ఇలాంటి ఎన్నాళ్ళు దేవునికి నువ్వు ఆలోచన చెప్పేవాడుగా. అక్కడ పైన చదువుతాడు చూడండి 33. దేవుని బుద్ధి జ్ఞానముల బహుళ్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింప ఎంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంత అగమ్యములు మనం తెలుసుకోలేము. అతి గంభీరాలు దేవుని యొక్క ఆలోచన. అంతేత దేవుని ఆలోచనలను అర్థం చేసుకోవటానికి కోసం దేవుడు ఏమంటాడంటే, నేను నా ఆత్మ మీలో ఉంచుతాను, మీకు బాగా అర్థం అవుతుంది. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, నా ఇంట్లోకి రండి, నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు నాతో చేతులు కలపండి, నేను మీతో ఉంటాను. నేను ప్రభువా నువ్వే మా దేవుడు, నువ్వే మమ్మల్ని సృష్టించిన వాడు అని నా దగ్గర మీరు ఒప్పుకోండి. ఎందుకంటే ఆయన ఆలోచనే ఎప్పటికీ నిలిచే. మానవుడు ఎన్నో ఆలోచనలు చెప్పినప్పుడు, ఉదాహరణకి యోనా అనే ఒక భక్తుడిని దేవుడు నీరు, అక్కడ నీవే వాళ్ళు ఇలాంటి భక్తులందరినీ శర్మాలు ఒలిసేసి చెట్లకి ఎలాడుతున్నారు. అది తెలుసుకున్నాడు, నేను వెళ్ళను అనుకున్నాడు. దేవుడితో చెప్పకుండా సైలెంట్ గా వేరే ఊరికి, ఇటు 90 కిలోమీటర్లు, 98 సుమారు 100 కిలోమీటర్లు అయితే 300 కిలోమీటర్లు ఇటు వెళ్ళాల్సినాడు, ఇటు వెళ్ళడానికి మొదలు పెట్టాడు. దేవుడు ఆలోచించాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నువ్వు, నా కళ్ళ నుండి వెళ్ళిపోతావు నువ్వు,
చిన్నపిల్లలు ఒక కథ నాకంట భూమి మీద అలిగిందంట. దేని మీద? భూమి మీద. ఈ భూమితో నాకు సంబంధం లేదు అని పరిగెత్తి ఒక చెట్టు కింద అలా కూర్చుందంట. అందులో కింద ఉన్న భూమి బాబా ఇక్కడ కూడా ఉన్నావా అని ఇంకా పరిగెత్తిందంట. పరిగెత్తి మళ్ళీ సముద్రం దగ్గరకు వచ్చి ఆగిందంట. అక్కడ అందులో పెడితే సత్తదాది సముద్రం దగ్గరికి వచ్చి అమ్మయ్య అనుకున్నాను. వెంటనే కింద భూమి బాబా ఎక్కడికి వెళ్ళి నువ్వు దేవుడు లేని ప్రదేశం ఉంటుంది. ప్రభువా నువ్వు పాతాళానికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు కదా ప్రభువా, ఎక్కడున్నా నువ్వు నన్ను చూడవా, దేవుని కళ్ళ నుండి దాగగలవా అని సందేశం పాటలు నేర్పించారు. దేవుని కళ్ళ నుండి దాగగలవా, ఆయన చూస్తున్నాడు. నేను ఎక్కడ తప్పించుకుంటాను, ఎక్కడ పారిపోతాను, అసలు పైకి మొత్తం అంతా కనబడిపోతుంది. ఇది విమానం మీద నుండి ఎలా చూస్తుంది, విమానం నుండి చూస్తుంటే అంత కనపడతంటే మరి ఆకాశాలు దేవుడు చూడటం కదా బ్రహ్మాండ ఎక్కడున్నా చూడగలడు. ఆయన కళ మీద దాగలడా దేవుడు మళ్ళీ ప్లాన్ చేశాడు. జీపీఎస్ ఉంది కదా నాకు, జీపీఎస్ నేను జీపీఎస్ వెళ్ళేటప్పుడు ఇంటికి రెండు బ్రదర్ హోటల్కి రమ్మను. వెంటనే కారు తీసుకుని ముందుకు వెళ్ళిపోతుంది జీపీఎస్. దయచేసి మీరు యూటర్న్ తీసుకోండి, యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇటు వచ్చింది. మేము ఆ హోటల్ రాత్రులు కనపడదు, పైన ఎక్కడో ఉందన్నమాట. మళ్ళీ ఇటు వస్తే మళ్ళీ జీపీఎస్ చెప్తుంది దయచేసి మీరు యూటర్న్ తీసుకొని మళ్ళీ 100 కిలోమీటర్ల దూరం అక్కడ 100 గంటల దూరంలో అంటున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళేంత వరకు జీపీఎస్ చెప్తాను ఉంది. ఎప్పుడు తెలుసా? జీపీఎస్ నీకు లింక్ ఉన్నప్పుడు, నెట్వర్క్ లేదు, రీఛార్జ్ చేయలేదు, చెప్పుద్దా? అంతే కదా. దేవుడికి నీకు సంబంధం ఉన్నంత వరకు దేవుడు ఎప్పుడు గైడెన్స్ ఇస్తానే ఉంటాడు. ఆయన ఆలోచనలు అతి గంభీరాలు. ఆయన ఆలోచనలే. సామెతల గ్రంథం ఒక మాట చదువుదాం. సామెతల గ్రంథం 19:21 అనేకమైన ఆలోచనలు నాకు పుట్టవచ్చు, కానీ ఆయన యొక్క ఆలోచనే స్థిరం. ఖచ్చితంగా నీవే పంపాలి. నువ్వు తప్ప ఎవడు వెళ్ళడు, నేను చెప్తానులే అనుకున్నాడు అంతే దేవుడు. వెంటనే ఏం చేశాడు? దేవుడు ఆలోచనని రంగంలోకి దించాడు. పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్ ఎందుకు వచ్చింది తెలుసా? యోనా గురించే. తుఫాన్ వస్తే యోనా అక్కడికి నిద్రపోతున్నాడు. అది మొట్టమొదటి తుఫాను యోనా గురించి వచ్చింది. రెండవది ఆ యజమాని వెళ్ళి ఎవరైనా నిద్రపోతా నీకేమొచ్చింది అంటున్నాడు. నిజానికి ప్రవక్త ఇతరులు అనాలి, కానీ ఇతరుల చేత ప్రజల చేత ప్రవక్త అనిపించుకుంటున్నాడు. దానికి కారణం ఏంటనుకున్నారు? దేవుని ఆలోచన కలవడం. సరే, అది రెండవది. మూడవది, ఇదిగో బయటికి రా, అందరూ ఇబ్బంది పడతారు, మీ దేవుడిని ప్రార్థన చేసుకోండి. ఎవరో సినిగాడు ఉన్నాడు కదా, ఆ సినిగాడు మనం ఐడెంటిఫై చేయాలి. అందరూ పేర్లు రాసేవాడి అన్నారు. నిజానికి దర్శీష్ వాడలో 300 మందికి పైగా ప్రయాణం చేస్తారు. 300 చీటీలు ఉన్నాయి. 300 చీటీలు ఎలాగలా తిప్పుతూ ఉన్నారు. దేవుడు యోనా చీటిని పైకి నొక్కుతున్నాడు. ఆయనే రంగంలోకి దిగాడు. ఇలా తీస్తే యోనా చీటీ వచ్చింది. ఎవడన్నా అన్నాడు. అందుకే నేనే సార్ ఎక్కడ వస్తాను, ఏంటి గొడవ ఏంటి, బయటికి బంగారు అయిపోయింది. చచ్చిపోతే బాగున్నా, చచ్చిపోవడం వల్లే నేను దేవుడు దాడి చేసి చంపడానికి కోసం కాదు కదా, నీ చేత పనులు చేయడం కదా. అది కూడా బయటకు చెప్పింది. ఎఫెసీ పత్రిక 2:10 ముందుగా సిద్ధపరిచిన సక్రియ చేయడం కోసం దేవుడిని తయారు చేశాడు. నేను చచ్చిపోతాను, వేడితో పోసేసుకుంటాను, రక్తాల దగ్గర గుర్తేసుకుంటాను, నేను ఇక్కడ నుండి నేను ఉన్నాను అని అంటానికి లేదు. నో, అలాంటి పరిమాణాలు చేయబడుతున్నాను. అందుకని దేవుడు ఏమంటాడు? నా కార్యాలను నెరవేర్చాలి. చచ్చిపోతానంటే వెంటనే చచ్చిపోతానంటాడు, తోసేద్దామని. నిజంగానే సముద్రంలో తోసేశాడు. తోసేస్తే తుఫాన్ అయిపోయింది. తుఫాన్ ఎందుకు అయిపోయింది తెలుసా? వాళ్ళందరికీ దేవుడి నీళ్లు తెలియాలి. వాళ్ళందరికీ తెలిసింది నిజంగా యెహోవా ఎంత గొప్ప దేవుడైనా. వాళ్ళందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. ఆయన సరే పారదర్శకుడు విడిచిపెట్టాడా? నో, వెంటనే ఒక మత్స్యాన్ని పెట్టాడు దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఆయన బాధ్యత కలిగిన దేవుడు, ఆయన వెంటాడిన దేవుడు, ఆయన వెంబడిస్తున్న దేవుడు, నిరంతరం కూడా నీలో తన ఆలోచన ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. అందుకోసమే దేవుడే ఆలోచనలు మనకి చెప్పడానికి, అతి గంభీరమైన తన ఆలోచనలు చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుచేతనే దేవుని ఆలోచనలు నిరంతరం. చివరికి పడవలో వెళ్ళవలసినాడు చెప్పకడు వెళ్ళాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడిచిపెట్టడైనా జీపీఎస్ లా వెంటాడుతూ ఉంటాడు. ఆయనకి నీకు సంబంధం ఉండాలి. ఎవ్రీ డే రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి, ఎవ్రీ డే. అందుకని నన్ను మంచి ఏసీ భర్తలో పూజ చేయడమే
అందులో వెయిటింగ్లు ఉన్నాయి, ఛార్జింగ్ చేసుకోవడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు కూడా ఆధ్యాత్మిక స్థితిలో అన్ని వనరులు నీకు ఇచ్చాడు. వర్తమానాలు ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, ధ్యానించడానికి కోసం పుస్తకాలు ఇచ్చాడు, నెట్లో ఇచ్చాడు. మన సెల్ ఫోన్లో ఎన్నో కాదు, సుమారు నా యొక్క సెల్ ఫోన్లో సుమారు 1800కి పైగా పుస్తకాలు. ఖాళీనప్పుడల్లా వస్తుంది. అది సెల్ ఫోన్ వినియోగించుకోవడానికి విధానం. అది అలా వినియోగించుకోండి. సెల్ ఫోన్ సొల్లుఫోన్ చేయకూడదు. దాని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ఎందుకోసం దేవుడికి ఇచ్చాడు, దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అందుకోసమే నా ఆలోచనలు స్థిరం అని దేవుడు చెప్పాడు. కీర్తనకారుడు ఒక మాట చెప్పాడు. 33వ కీర్తన 11వ చరణం. 33వ కీర్తన 11వ చరణం. దేవుడు మనతో చెప్పేది ఆయన ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి అని చెప్పాడు. సదాకాలం నిలుస్తాయి అంటే అర్థం నిరంతరం. దేవుడు నాకు ప్రామిస్ చేశాడు, పర్సన్ నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లో నా శక్తి పరిపూర్ణం అవుతుంది అని దేవుడు చెప్పాడు. ఆయన ఆలోచన సదాకాలం ఈనాటికి కూడా నిలుస్తాయి. మా ఆలోచనలు పనికిమాలి లేనప్పుడు, నదుల యొక్క ఆలోచనలు మంచివి కానప్పుడు దేవుడి మనకి ఆలోచన ఇవ్వడానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. మీకు సంగతి గుర్తు చేయాలి. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఇలా అడిగాడు, ఎందుకు వచ్చారండి మీరు అని. అంటే యేసు ప్రభు ఒక సగం సమాధానం చెప్పాడు. ఇక్కడ రాజులకు వచ్చారా? రాజు ఉన్నాడు కదా, ఆల్రెడీ సీజర్ ఉన్నాడు. యేసు ప్రభు 13వ సంవత్సరంలో సీజర్ చచ్చిపోయాడు. సీజర్ యొక్క కొడుకు తిబెరియస్ సీజర్ పరిపాలన చేస్తున్నాడు. మరి అలాంటిది సీజర్ పరిపాలన చేస్తుంటే ఇంకా మళ్ళీ రాజు ఏంటి అంటే యేసు ప్రభు ఒక చక్కని మాట చెప్పాడు. నేను వచ్చి ఎందుకు అనుకున్నారు? సత్యాన్ని చెప్పడానికి వచ్చాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాలు. యోహాను సువార్త 18, 37, 38 ఏమనుంది అక్కడ? అందుకు పిలాతు నువ్వు రాజువా అని అడిగగా ఆయన ఎస్ నేను రాజునే అన్నాడు. అక్కడ రాయబడినమాట సత్యం గురించి సాక్ష్యమిచ్చే నేను వచ్చి తిని అందు నిమిత్తమే నేను పుట్టింది. అసలు నేను వచ్చింది అందుకు టు ప్రొక్లెయిమ్, టు టీచ్, టు గైడ్. నేను నీకు ఐడియాస్ ఇవ్వడానికి వచ్చాను. యేసు ప్రభు వచ్చింది అందుకు. అసలు గ్యాప్ దొరికితే చాలు యేసు ప్రభు టీచ్ చేయడానికి ఇష్టపడ్డాడు. అందరూ ఆయన విశ్రాంతి తీసుకుంటాను అన్నాడు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోతే యేసు ప్రభు ఇప్పుడు వచ్చాడు అని తెలిసి అందరూ వచ్చేసాడు. వెంటనే యేసు ప్రభు ఎక్కడికి చూసేటప్పుడు జనసమూహం అందరూ వచ్చేసాడు. వెంటనే యేసు ప్రభు అక్కడ వాళ్ళని చూసి ఇలా బోధించేటప్పుడు లేడు, వీళ్ళకి చెప్పాలి కదా అని వెంటనే ఆయన బోధింపు సాగి స్వస్థపరచసాగని కాదు, టు టీచ్. చూడండి మార్క్స్ వార్త 6వ అధ్యాయం 34. మార్క్స్ వార్త 6:34. ఆయన వచ్చిందే బోధించడానికి, ఆయన వచ్చిందే మన వినమని చెప్పడానికి, ఆయన వచ్చిందే మన జీవితాల్లో మార్పును తీసుకురావడం కోసం. ప్రాథమికంగా వినడం అనేది అంత ప్రాముఖ్యమైనది. 6:34 యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూచి వాళ్ళు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. ఎందుకైనా అంత డ్రైవ్ అయ్యాడు, ఎందుకైనా కంపాషనేట్ గురయ్యాడు అని చెప్పేవాడు లేడు. ఈరోజు నువ్వు కూడా అనేక మంది చెప్పేవాడు ఉండాలి కదా. మరి నువ్వే ఇంకా నేర్చుకునేవాడు ఉంటే ఎలాగా? ఈ పాటికలా వెనక్కి తిరిగి చూస్తే నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎందుకు అర్థం చేసావు? నువ్వు ఇప్పటికైనా నీ జీవితంలో దేవుడు నీకు ఆలోచన కర్తగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆలోచనలు అతి గంభీరాలని తెలిసినప్పుడు, మన ఆలోచనలు వ్యర్థమని మనం ఎరిగినప్పుడు, ప్రభు ఆ ఆలోచన రద్దు చేసి నీ ఆలోచన నాకు ఈయనైనా ఆలోచన విషయంలో ఇర్మియా రాస్తూ 32వ అధ్యాయం 19వ వచనంలో ఇలా చెప్పాడు. ఇర్మియా గ్రంథం 32:19 ఆలోచన విషయంలో ఆయన గొప్పవాడు. ఆలోచన విషయానికి ఆయన మించిన ఉన్నత ఎవడం లేదు. ఎందుకంటే ఆయన ఆలోచనల్ని ఎవరు గ్రహించలా. ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను ఇశ్రాయేలీని కానానుకు తీసుకెళ్ళడం కోసం దేవుడు ప్లాన్ చేశాడు. ఐగుప్తులో ఉన్న ఈజిప్ట్లో ఉన్నాడు. మోసెస్ని లేపాడు. మోసెస్ తీసుకురా అన్నాడు. తీసుకురమ్మని అసలు 5 ఈజిప్ట్ నుండి కనాన్కి షార్ట్ కట్ వేలు వెళ్తే 21 రోజులు, 3 వారాల్లో తీసుకెళ్ళిపోవచ్చు. 3 వారాలు 3 వారాల్లో మన ఎక్కడంటే బ్యాగ్ అవుతాం. అతి తక్కువ షార్ట్ కట్ రూట్ ఎదురుది అని జీపీఎస్ ఎదుగుతాం. అలా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ అలా తీసుకెళ్ళా 40 సంవత్సరాలు ఇలా తిప్పాడు. అలా తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి మళ్ళీ అర్థంగా తెచ్చి ఎలా తీసుకొచ్చాడు. వై? ఎందుకంటే కాలంలో 10 మంది రాజులు ఉన్నారు. 10 మంది రాజులు. వీళ్ళకి ఈ యొక్క ఐగుప్తులో ఉన్న దేవుని బిడ్డలకి ఇటుకలు చేయడం, ఇళ్ళు కట్టడం, చచ్చిపోయిన వాళ్ళకి పిరమిడ్లు కట్టడం, కట్లు కట్టడం, ఈ తప్ప ఎవరికి దూరం. వీళ్ళందరూ కనుక మూకుమ్మడిగా కణాలు వెళ్ళిపోతే దెబ్బకి చచ్చిపోతారు. 10 మంది రాజులు కనుక ఏకమైపోతే 11 లక్షల మంది ఇశ్రాయేలు అందరూ చచ్చిపోతారు. అందుకే దేవుడు ఈ 40 సంవత్సరాల్లో
ముక్కకాయలు అంతా ఉంటారు కదా, ముసలి బుడ్డా బుడ్డీస్ మొత్తం చచ్చిపోయారు. కరెక్ట్ గా మొట్టమొదటి రాజు, కనానులో మొట్టమొదటి రాజు ఎవరు అనుకున్నాడు? ఎరికో దగ్గరకు వచ్చేసరికల్లా యోషువ వెనక్కి తిరిగి చూడాలి. వెనక్కి తిరిగి చూస్తే అందరూ కొత్తండి, అందరికీ యుద్ధం వచ్చింది. మా చేతులకు యుద్ధం నేర్పిన వాడు నీవే అని మాట్లాడాడు. అందరికి శుభం చేయొచ్చు, రంగంలోకి దిగు, నేను సైన్యాధ్యక్షుని అని యేసుక్రీస్తు ప్రత్యక్షమై అక్కడ నుండి యుద్ధాలు చేయించాడు. మీరు ఆలోచించండి, దేవుడు ఎంత బాగా నడిపించాడు. అరణ్యంలో వాళ్ళకి యుద్ధాలు నేర్పాడు, శత్రువులు ఎలా ఉండాలో నేర్పాడు. దేవుని యొక్క ఆలోచన ఎంత అతి గంభీరమైనది, అది మనకి అర్థం కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, నేను ఆలోచన నీకు ఇస్తాను, 3 ప్రధానమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నెంబర్ 1, మొట్టమొదటి, ఆయన మన ఆలోచనలను ఎరిగినవాడు. ఇది మీరు తెలుసుకోవాల్సిన సత్యం. నువ్వు మనసులో అనుకున్నా యేసు వారి మనసులను ఎరిగి అనుకున్నాడు. అంటే ఆయన నీ మనస్సులోని ఆలోచనలను ఎరగగలడు. చాలా మంది ఇలా చెప్తారు, నేను మీ మనసులోని మాటను చెప్పేస్తాను అని. ఎప్పుడో చెప్పలేడు. నీ బర్త్డే చెప్పేస్తేనే ఆవిడ నీ మనసులో మాట చెప్పేసి, నువ్వు 250 రూపాయలు పంపిస్తేనే, నీ పుట్టినరోజు డేట్ చెప్పేస్తేనే, నీకు నచ్చిన ఆకి చెబితేనే, లేకపోతే నీ నక్షత్రాన్ని చెబితేనే, నీ దీన్ని బట్టే మనసు ఎలా చెప్పగలడండి? అలా చెప్పగలిగితే దేవుడు దిగి రావాల్సిన అవసరమే లేదు అసలు అంటాను నేను. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 21వ వచనం. ద్వితీయోపదేశకాండం అన్నిటికీ రుజువిస్తున్నాను నేను. దేవుడు మన ఆలోచన ఎరిగినాడు కావున ఆయన అంటాడు, ఇదిగో వాళ్ళు అసలు కణానికి చేరకముందే వాళ్ళ యొక్క ఆలోచన ఎరిగినాడు నేనే అంటాడు. అంటే వాళ్ళని అక్కడ ఎలా తీసుకెళ్ళాలి, ఎవరి ద్వారా తీసుకెళ్ళాలి, ఎప్పుడు తీసుకెళ్ళాలి, ఏ రూట్లో తీసుకెళ్ళాలి నాకు తెలిసిరాలే. ఆలోచనకర్త ఆయన పేరు, ఆలోచనకర్త. అలాంటి ఆలోచనకర్తన ఐడియాలజీ అడగలం. అప్పుడు మనం మెథడాలజీ స్టార్ట్ అవుతుంది. అసలు ఐడియా లేకుండా మెథడాలజీ ఏమిటి? అసలు మెథడాలజీ ఉండాలంటే, ఒక కార్యరూపం రావాలంటే ఐడియాలజీ ఉండాలి. ఆలోచన, ఆ తర్వాత క్రియ. నేను క్రియ చేస్తున్నానంటే ఆలోచన లేకుండా చేస్తే ఎగిరిబాబు అంటారు. ఎగిరి వెంకటప్పలని ఇంతకంటే చదివేవాడు మా పరమానంద శిష్యుల్లో కూడా. ఎందుకు చదువుతున్నాం అయ్యి అంటే అది పనులు చేస్తున్నాడు కదా, ఆలోచన లేదు వాళ్ళకి. 11 మందిని మోయాలిరా, 11 మందిని మోయాలి. ఎందుకంటే సూది తీసుకెళ్ళడం కోసం ఒక దిమ్మ, దానికి ఒక సూది గుట్టి 11 మంది మోయాలంటే సూది మోసుకెళ్ళలేదా వాళ్ళు? అంటే ఏంటనమాట, వాళ్ళ పని కనపడమే తప్ప ఆలోచన లేదు. ఆయన ఎక్కేసుకోకుండా మనం 10 మంది ఉన్నాం, ఇంకోటి ఏమైపోయి నడుపుతున్నారంట. అంటే అంత లెక్క పెట్టడం వచ్చు కానీ తనను గుర్తించుకోవడం రాలేదని అర్థం. ఆ కథల యొక్క సారాంశం సైకలాజికల్ ఆలోచించాలి. తనను తను లెక్క పెట్టుకోవాలా, ఎక్కడతోనే లెక్క పెట్టడం ఎక్కువ తెలుసు మనకి. వాడు ఎలాంటి, ఇది ఇలాంటిది ఈడోడు అని. వాట్ అబౌట్ యూ? నీ జీవితాన్ని నీకు చూపించి నీ ఆలోచన నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో హిజ్కియా యొక్క ఆలోచనను ఎరిగిన వాడే, చాలా చోట్ల దావీదు యొక్క ఆలోచన ఎరిగిన వాడే, యేసు ప్రభు తన శిష్యుల యొక్క ఆలోచనలు ఎరిగిన వాడే ఎలాగో పలికెనో. ఎందుకని ఆయన మనందరి హృదయాలను ఎరిగిన వాడు. నీ హృదయంలో ఉన్న తలంపులు ఎరిగిన వాడు. ఆ రోజులు ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 24వ వచనం చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం. వారు ఇట్లని ప్రార్థన చేసి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అని ప్రార్థన చేశారు. అందరి హృదయాలను ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మొట్టమొదటి ఆయన ఆలోచన ఎరిగిన వాడని మీరు తెలుసుకోండి. నీ ఆలోచన కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, ఎందు గురించి ఆలోచిస్తున్నావు కూడా ఆయన తెలుసున్నాడు. ఇంకా ఆయన ఆలోచనలు, నా ఆలోచన ఆయన ఎరుగున్నాడని ఎరిగి మీరు బ్రతకాలి. రెండవది, ఆయన మనకు ఆలోచన చెప్పేవాడు. ఇందాకే చెప్పాను నేను, ఆయన నాకు ఆలోచన చెబుతాడని. ఎలా చెప్తాడు? నా ఆలోచన ఎరిగి చెబుతాడు. నేను ఆలోచిస్తున్నాను కనుక ఒక మాట మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్తకు రండి, 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు 5వ వచనం, కనులు ఎత్తి బహుజనులు తన ఎత్తుకు వచ్చి చూసి, మీరు భుజించడానికి ఎక్కడ ఉంటే రొట్టెలు కొట్టి తింటుమని పిలుపున్నాడు. ఇంతమంది జనం వల్ల ఎక్కడికే రొట్టెలు ఎక్కడే అని అడిగాడు. 6వ వచనం, ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు దేవుడు మాట చెప్పాడు.
పరీక్ష చేయడానికి అడుగుతున్నాడు. దేవుడు నిన్ను కూడా పరీక్ష చేయడానికి అడుగుతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ఆలోచన చెప్పడానికే. ఇప్పుడు నిజమే ప్రభువా, ఎక్కడి నుండి తీసుకొస్తామని అడుగుతున్నాం, మేము ఏం చేయలేము అయినా, నువ్వేం చేయనైనా అనాలి. అలా అంటున్నా వద్దు, నేను జనాలు పంపించేయి. ఈ రాత్రి అలా పంపుతుందా? మీరే భోజనం పెట్టాలి, అక్కడ చేసేయాలి. మేము ఎక్కడ నుండి తీసి పెడతాం ప్రభువా అంటారు. ఆడ చేత భోజనం పెట్టించాలని దేవుడు ఇస్తాడు. ఆడ చేత పని చేయించాలి, నీ చేత పని చేయిస్తాడు. రైట్. అలాగైతే ఈ కూర్చోబెట్టి అందరం లైన్ కూర్చోబెట్టండి. ఎందుకు ప్రభా? భోజనం లేదు కదా ప్రభువా, కూర్చోబెట్టండి రమ్మదు. నువ్వు తెస్తావా ప్రభు అట్లా మళ్ళీ మీరే పెట్టాలి భోజనం. గుండె జారిపోయింది, అందరూ పైకి నొక్కుంటున్నారు. ఏం చేయమంటావు ప్రభు అని అందరూ అడిగారు. ఎవరి దగ్గర మేము తీసుకెళ్ళినాడు. తెలిసి ఒకరి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు నవ్వుకుంటూ తీసుకొచ్చారు. అందరూ తినేశారు ప్రభు క్యారేజీ. ఆడు మాత్రం దాచుకున్నాడు. సాయంత్రం 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట. ఓకే నాకు ఇచ్చేది. అందరూ నవ్వుకున్నారు. ఎందుకని 5 రొట్టెలు 2 చేపలు ఎవరికి పంచుతాడు ఆయన? అట్లా అందరికీ పంచాలనుకోండి. కమ్యూనిజం ప్రకారం, సమానత్వం ప్రకారం అందరికి పంచాలంటే ఏం చేయాలి? 5 రొట్టెలు 2 చేపలు పిండి చేసి ఒక సాసలు వేసి సూత్తో పంచాలి. అక్కడ చిపట్టుకుంటారని గుచ్చుకుంటే వెళ్ళాలి. తప్ప ఎలా సాధ్యం అవుతుంది? సమానత్వం ప్రకారం ఎవరు కడుపుని లేదు అని దేవుడు అంటాడు. నువ్వు నాతో చేయగలవు, నేను నీకు ఆలోచన ఇస్తాను. ఆలోచన ఇచ్చేవాడు ఆయన. రైట్, తీసుకురండి. ప్రార్థన చేశాడు ఆయన, విరిచాడు ఆయన, వడ్డించండి. మనతోనే చేయించాడు ఆయన. మన దగ్గర ఉన్నాయి తీసుకున్నాడు ఆయన. మన చేతిలో తీసుకొని విరిచి మళ్ళీ మనకిచ్చి మనల్నే వడ్డించమన్నాడు ఆయన. మిగిలిపోయిన మొక్కలు కూడా తీసుకురామని మనల్నే అన్నాడు ఆయన. దేవుడు మన చేత పని చేయిస్తాడు. అందుకు నీకు ఆలోచన చెప్తాడు. ఇది రెండవది. ఆలోచన చెప్తాడు అంటారు. మీరు చదివారు కదా 32:8 కీర్తనలో చదివాం మనం. ఏమని? ఆలోచన చెప్పుటే లెస్సైన జ్ఞానం ఇచ్చుటే. సామెతలు 8:14 మనం చదివాం. నేను నీకు ఆలోచన చెబుతాను, నీ మీద దృష్టి ఉంచి. నిర్గమకాండం 18:19 అక్కడ కూడా చెప్పాడు, మోసెస్ భయపడకు, నేను నీకు ఆలోచన చెబుతాను. ధైర్యం ఉండండి. ఆయన ఆలోచన చెప్పేవాడు. వాడు మాడిన పాటది. ఆయన ఆలోచన కర్త. ఇది రెండో విషయం. మూడో విషయం చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి ఆలోచన ఎరిగినవాడు. రెండవది ఆలోచన చెప్పేవాడు. మూడవది ఆలోచన పుట్టించేవాడు. ఇప్పుడు మంచి పని చేయాలని దేవుడు ఆలోచిస్తుంది. మనకు కూడా ఒక మంచి ఆలోచన దేవుడు పుట్టిస్తాడు నీలో సక్రియ చేయడానికి. నెహెమ్యా గ్రంథం 2:12 నెహెమ్యా అక్కడికి వెళ్ళాడు. ఆ గోడను చూశాడు, తగలబడిపోయాయి. అయ్యో ఏంటిది, శత్రువులు లోపలికి వచ్చేస్తారు కదా, భద్రత లేదు. ఏంటి అలా ఉంది నీ ముఖం? కాదు రాజా, మేము ఉంటున్న ఆ ప్రాంతం యెరూషలేము ప్రాంతం నెబుకద్నెజరుతో కూల్చబడి కాల్చబడిపోయింది రాజా. అలాగే ఉంది నేను. అయితే ఏం చేయమంటావు? గోడలు కడదాం అనుకున్నాం. ఒక మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడు. మంచి ఆలోచన ఏ కావాలో చెప్పు. వెంటనే నెహెమ్యా కళ్ళు మూసుకొని దేవుడికి ప్రార్థన చేసి, అక్కడే రాజు సముఖం వెళ్తున్న దేవుడికి ప్రార్థన చేసి ఆలోచన వెంటనే దేవుడు ఇచ్చాడు. ఆ ఆలోచన రాజుతో చెప్పాడు. ఆలోచన దేవుడు ఇస్తాడు, నీకు ఇస్తాడు. ప్రభు నేనేం చెప్పాలి, నా ఆలోచన చెప్పన్నాడు. అందుకే ఆయన ఆలోచన చెబుతున్నాను. దేవుడి ఆలోచన మనము ఎదుగుంటే దేవుడి మనకు ఆలోచనలు పుట్టిస్తాడు. ఎలా పుట్టిస్తాడు? ఆత్మ ద్వారా దేవుడు మనకి ఆలోచన పుట్టిస్తాడు. వాక్యం ద్వారా మన జీవితాల్లో ఆలోచనలు నింపుతాడు. 119 కీర్తన 24 ఆయన వాక్యం ద్వారా మనల్ని రేపుతాడు. ఆయన వాక్యం ద్వారా మనకు బోధిస్తాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని ట్రైన్ చేస్తాడు. గుర్తుంచుకోండి, తద్వారా మన జీవితాలలో శక్తినిస్తాడు. ఆయన వాక్కు, ఆయన రక్తం, ఆయన యొక్క ఆత్మ మన జీవితాల్లో నుంచి నడిపిస్తాడు. మర్చిపోకండి, దేవుని ఆలోచనని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడండి. ఎస్ లార్డ్. ఈ 3 పదాలు గుర్తుంచుకోండి. ఆయన ఆలోచన ఎరిగినవాడు. రెండవది ఆయన ఆలోచన చెప్పేవాడు. 3 ఆయన ఆలోచన మనలో పుట్టించాడు. ఈరోజు కూడా మంచి ఆలోచన దేవుడు పుట్టించాడు. అంతేత మంచి కార్యాలు చేస్తాడు. మీరు కూడా దేవుడు మంచి ఆలోచన పుట్టిస్తాడు. మీరు కూడా మన కరోనాలో మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడు. బలహీన లేని వాళ్ళని ఆదరించడం కోసం, హాస్పిటల్ వచ్చిన ఆదరించడం కోసం, నిరాశ్రయులు ఆదరించడం కోసం, చనిపోయిన దైవజనులను ఆదరించడం కోసం మంచి ఆలోచనలు దేవుడు పుట్టిస్తాడు. మీ జీవితం మంచిగా మార్చబడుతుంది ఆయన ఆలోచన ప్రకారం అయితే. ఆలోచన విన్నామా? దేవుని ఆలోచనలో ఉన్నామా? మన మనసు మీద ఆధారపడుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తే, ఆయన మాట మీరు వింటే, యోహాను 5:24 నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటుతాడు. అంటే ఆ స్థితిలో నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు ఆయన మాట వింటే. ఎందుకని ఆయన మాట వినడం అంటే అర్థం ఏంటి? అంగీకరిస్తే, నడుచుకుంటే, నేను అలా నీ మాట వింటాను ఆయన అని ఒప్పుకుంటే చాలు.
మధ్యాహ్న సెషన్లో మనం దేవుని చేతిలోనికి వెళ్ళిన ఒక దౌర్బల్యుడు ఎలా మార్పు చెందాడు, ఒక బలహీనుడు ఎలా బలపరచబడ్డాడు, ప్రతిసారి దేవుని ఆలోచనలు తీసుకుంటున్నప్పుడు దేవుడు అతన్ని ఎలా ట్యూన్ చేశాడు. మధ్యాహ్నం మనం కేసు పెట్టి తెలుసుకున్నాము. దేవుని ఆలోచనలు అతి గంభీరంగా ఎరిగి ఆయన మన ఆలోచన ఎరిగిన వాడని, ఆయన మనకు ఆలోచన చెప్పేవాడిని, ఆయన మనకు ఆలోచన పుట్టించేవాడిని ఆయన ఎదుర్కొని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన అంగీకరించి ఆయన ఆలోచన ప్రకారం నడవడానికి పరిశుద్ధాత్మను బలపరచడం కాక ప్రార్థించారు. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామం బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీవు ఆలోచన కర్తవు. మేము మా స్వకీయమైన ఆలోచనతో నడుస్తున్నప్పుడు మీరే నీ ఉన్నతమైన ఆలోచన, గంభీరమైన నీ ఆలోచన, మా ఆలోచనలను ఊహ కేవలం చెడుగా ఉన్నప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించి పరలోకం నుండి వచ్చి శరీరధారిగా ఆలోచనలు చెప్పి ఆలోచన గ్రంథస్థం చేసి మా చేత ఆలోచింపజేస్తున్నారు. మీకు వందనాలు. ఎవరు ఆత్మానుసారమైన విషయాలను ఆలోచిస్తున్నారు ప్రభా, వారిని ప్రభా సంధించి వారి హృదయాలను వసించి నీ రక్తంతో కడిగి నీ ఆత్మను ముద్రించి నేను బలపరిచే దేవుడు విన్నాం. అందుకే వందనాలు చెల్లిస్తూ కరుణ బిడ్డలందరూ నిన్ను గురించిన ఆలోచనతో బ్రతకడానికి కృప దయచేయండి. మా ప్రభువు, మా రక్షకుడు, ఆలోచనకర్త యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ.